ఇదే త్రిచికి ఐకానిక్ సింబల్ అయిన మలై కొట్టై అంటే రాక్ ఫోర్ట్ టెంపుల్ అన్నమాట. ఈ భారీ కొండ పాదాల వద్దనే మన మాణిక్య వినాయక స్వామి కొలువై ఉన్నాడు. ఓం మహాగణపతే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను త్రిచికి సెంటర్లో ఉన్న శ్రీ మాణిక్య వినాయక టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రధానంగా 3 ఆలయాలు ఉంటాయి. కొండపైకి ఎక్కేటప్పుడు కింద శ్రీ మాణిక్య వినాయక టెంపుల్ ఉంటుంది. కొంత దూరం మెట్లెక్కి వెళ్ళాక శివుని తాయిమన్ స్వామి టెంపుల్ ఉంటుంది. చివరగా కొండపైన ఉచ్చి పిల్లయార్ గణపతి టెంపుల్ ఉంటుంది. నేను నా టెంపుల్స్ ట్రావెలింగ్లో భాగంగా తమిళనాడులో ఉన్న ప్రముఖ దేవాలయాలను దర్శించి ఈ త్రిచికి వచ్చాను. ఈ త్రిచిలో మనం ముఖ్యంగా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో ఈ మాణిక్య వినాయక టెంపుల్ ఒకటి. ప్రధానంగా త్రిచి అంటే మనకి శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం గుర్తొస్తుంది. తర్వాత ఆ పక్కనే ఉన్న పంచభూత లింగాలలో ఒకటైన జలలింగం ఉన్న జంబుకేశ్వరం గుర్తొస్తుంది. అంతేకాదు ఈ త్రిచికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయపురం శ్రీ మరియమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ఆలయాలన్నీ ఎంతో పవిత్రమైన హిందూ దేవాలయాలు. మీరు త్రిచి వస్తే ఖచ్చితంగా ఈ ఆలయాలన్నీ దర్శించుకునే వెళ్ళండి. రీసెంట్గా నేను శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని అలాగే జంబుకేశ్వర ఆలయాన్ని విజిట్ చేసి ఆ టెంపుల్స్కి సంబంధించిన ఫుల్ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చాలా వివరంగా ఇక్కడికి ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, టెంపుల్ టైమింగ్స్, ఇంకా నా దర్శనం ఎక్స్పీరియన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీకు ఈ త్రిచి వస్తే ఆ వీడియోస్ హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ నేను సమయపురంలో ఉన్న మరియమ్మ ఆలయానికి కూడా వెళ్తాను. ఈ టెంపుల్కి రావాలంటే చాలా ఇరుకు రోడ్ల నుండి రావాలి. సో మీరు స్టే చేసిన ప్లేస్ నుండే ఆటోని తీసుకోండి. ఈ టెంపుల్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటాయి. ఆ టైమ్స్లో మాత్రమే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మనం ఈ కొండపైన ఉన్న ఉచ్చి పిల్లయార్ గుడికి వెళ్ళాలన్నా ముందుగా కింద ఉన్న ఈ మాణిక్య వినాయకుడిని దర్శించుకొని స్వామివారి అనుమతి తీసుకోవాలట. చుట్టూ ఎంత బిజీగా ఉండే ఇరుకైన వీధులు ఉన్నా ఈ గుడిలోకి అడుగు పెట్టగానే ఆ ప్రశాంతతే వేరు. ఈ కొండపైకి వెళ్ళాలంటే దాదాపు 417 మెట్లు ఎక్కాలి. కానీ అంత పైకి ఎక్కలేని వృద్ధులు, భక్తులు కొండ కింద ఉన్న ఈ మాణిక్య వినాయకుడి దగ్గరే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఒకే ఒక్క భారీ రాతి నిర్మాణంతో ఉన్న ఈ కొండల దగ్గర వెలిసిన ఈ వినాయకుడిని దర్శించుకుంటే మనం తలపెట్టిన పనుల్లో అడ్డంకులన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మీరు ఎప్పుడైనా త్రిచి వస్తే ఖచ్చితంగా ఈ రాక్ ఫోర్ట్ని, కింద ఉన్న ఈ మాణిక్య వినాయకుడిని మిస్ అవ్వకుండా దర్శించుకోండి. ఈ కొండ కింద వినాయకుడిని దర్శించుకొని మనం మెట్లు ఎక్కుతూ ఉంటే దారిలో సగం ఎత్తులో ఒక అద్భుతమైన శివాలయం వస్తుంది. అదే శ్రీ తాయిమాన స్వామి ఆలయం. ఇక్కడ పరమశివుడు ఒక తల్లిలాగా పూజలు అందుకుంటాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. దీని వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. పూర్వం రత్నావతి అనే ఒక అపర శివభక్తురాలు ఉండేది. ఆమె గర్భవతి. ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడింది. ఆమెకు సాయంగా ఉండేందుకు ఆమె తల్లి రావాలి. కానీ అప్పట్లో కావేరి నదికి భారీగా వరదలు రావటం వల్ల నది అవతల ఉన్న ఆమె తల్లి రాలేని పరిస్థితి. అప్పుడు ఆ గర్భవతి పడే బాధను చూడలేక సాక్షాత్తు ఆ పరమశివుడే ఆమె తల్లి రూపంలో వచ్చి దగ్గరుండి సుఖప్రసవం చేసి ఆమెకు సేవలు చేశాడట. వరదలు తగ్గాక అసలు తల్లి వచ్చేసరికి శివుడు మాయమైపోయి నిజరూప దర్శనం ఇచ్చాడు. తాయ్ అంటే తల్లి అని, మాన అంటే మారిన స్వామి అని అంటారు. కాబట్టే ఇక్కడ శివుణ్ణి తాయిమాన స్వామి అని, ఇక్కడి అమ్మవారిని మట్టువార్ కులలి అమ్మన్ అని ఎంతో భక్తిగా కొలుస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం ఈ స్వామికి అరటి పండ్లు సమర్పించి మొక్కుకుంటారు. త్రిచి మలై కొట్టై కొండ మీద దాదాపు 417 మెట్లు ఎక్కిన తర్వాత అత్యంత ఎత్తులో మనకు దర్శనమిచ్చే వినాయకుడి గుడినే ఉచ్చి పిల్లయార్ టెంపుల్ అంటారు. మనం మన శ్రీరంగంలో చూసిన రంగనాథుడికి ఈ వినాయకుడికి ఒక కనెక్షన్ ఉంది. శ్రీరాముడు రావణాసుని సంహరించాక విభీషణుడి భక్తికి మెచ్చి బహుమతిగా శ్రీరంగనాథుని విగ్రహాన్ని ఇస్తాడు. అయితే ఈ విగ్రహాన్ని నేల మీద ఎక్కడ పెడితే అక్కడే ప్రతిష్ఠ అవుతుందని షరతు పెడతాడు. ఆ విగ్రహాన్ని తీసుకుని సంతోషంగా లంకకు వెళ్తున్న విభీషణుడికి దారిలో ఈ కావేరి నది దగ్గరికి రాగానే సంధ్యావందనం చేసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న బాలుడి రూపంలో ఉన్న వినాయకుడిని పిలిచి కాసేపు ఆ విగ్రహాన్ని పట్టుకోమని ఇస్తాడు. కానీ వినాయకుడు ఈ విగ్రహాన్ని కావాలనే కింద పెట్టేస్తాడు. ఆ విగ్రహం అక్కడే స్థిరపడిపోయింది.
అదే ఇప్పుడున్న మన శ్రీరంగం ఆలయం. కోపంతో విభీషణుడు ఆ బాలుడిని వెంబడిస్తే ఆ బాలుడు ఈ రాక్ ఫోర్ట్ కొండపైకి పరిగెత్తుతాడు. అప్పుడు విభీషణుడు కోపంతో ఆ బాలుడి తల మీద కొట్టగానే బాలుడు నిజరూపమైన వినాయకుడిగా దర్శనమిస్తాడు. ఆనాడు విభీషణుడు కొట్టిన దెబ్బకు ఈ రోజుకి కొండపైన ఉన్న స్వామి తల మీద ఒక సొట్ట అలాగే ఉంటుందట. మీకు ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుంది కదా, అదే ఇలాంటి స్టోరీని మనం గోకర్ణలో వింటాం. అక్కడేమో రావణాసురుడు ఆత్మలింగాన్ని పట్టుకోమని ఇస్తాడు, ఇక్కడేమో విభీషణుడు శ్రీరంగనాథుని విగ్రహాన్ని పట్టుకోమని ఇస్తాడు. వినాయకుడు తన చిన్నతనంలో చేసిన కొంటి పనులు అన్నీ ఇన్ని కావు. అంతేకాదు ఈ స్వామిని భక్తులు ఒక అపురూపమైన మాణిక్యంలాగా కొలుస్తారు, కాబట్టే మాణిక్య వినాయకర్ అని పేరు వచ్చింది. మనం సౌత్ ఇండియా టెంపుల్స్ ట్రావెలింగ్లో ఇంకా చాలా అద్భుతమైన టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ వీడియోలన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓం శ్రీ మహాగణపతే నమః. జై గణేశ. Let's go to the carnival.